హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మరి ఇంకో కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే మామిడికాయతో పులిహోర. మామూలుగా మన ఇళ్లల్లో పూజలు వ్రతాలు అంటే చింతపండుతో నిమ్మకాయతో మనం పులిహోరాలు చేస్తూనే ఉంటాము. కొద్దిగా వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఈ మామిడికాయ పులిహోర అనేది. ఒకసారి ఇలా మామిడికాయ దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఈ పులిహోర అనేది. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్ని ఈరోజు పులిహోరగా చేయాలి అనుకుంటున్నాను. దానికోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని ఇలా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాంట్లో మనం ఒక గ్లాస్ రైస్కి మనం 2 గ్లాసుల వాటర్ చొప్పున 2 గ్లాసుల వాటర్ అనేది ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను 2 గ్లాసుల వాటర్ అయితే ఈ రైస్లోకి యాడ్ చేసేస్తున్నాను. రైస్లోకి వాటర్ అనేది మనం యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనికి మనం ఒక స్పూన్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. రైస్ అనేది మనకి చప్పగా ఉండకుండా చాలా కొద్దిగా టేస్టీగా రావాలి అని అంటే ఇందులోనికి మనం ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మనం ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసి కుక్కర్ కప్ అనేది క్లోజ్ చేసేసి దీనికి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. నేను ఒక గ్లాసు రైస్కి నేను ఒక చిన్నపాటి మామిడి కాయని అయితే తీసుకున్నాను. దీన్ని బాగా తొక్క అనేది చక్కగా చెక్కుకొని దీన్ని బాగా తురుముకుంటాను అనమాట. చూసారు కదా, మామిడికాయ ఇందులో నేను హాఫ్ అనేది వాడుతున్నాను. చూసారు కదా, మనకి 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మన రైస్ అనేది ఇలా కుక్ అయిపోయింది. దీన్ని మనం ఏదైనా వెడల్పాటి పాత్రలో వేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఇందులో వేసుకొని ఇలా చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసం నేను ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, మనకి పోపు కోసం సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలు అనేవి వేసుకుంటున్నాను. పల్లీలు అనేవి కొద్దిగా లేటుగా వేగుతాయి కాబట్టి ముందుగా వాటినే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. అలా మినపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆవాలు కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పోపులన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఇలా పోపులు అనేవి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది కొద్దిగా మనకి వేగంగా వేగిపోతుంది కాబట్టి పోపులన్నీ కొద్దిగా వేగిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఇలాగా నీట్గా తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయి పోపు అనేది మనకి బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఒక 3 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వలన మనకి అందరికీ తెలిసిన విషయం, పులిహోరలోకి కరివేపాకు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. కరివేపాకు అనేది మనం ఎంత ఫ్రెష్గా వేసుకుంటే, ఎంత ఫ్రెష్ కరివేపాకు వాడితే పులిహోర అనేది మనకి అంత ఫ్లేవర్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు మామిడి తురుముని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నేను అది రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, కానీ అది రికార్డ్ చేయకుండానే నేను వేసేసాను. అలా తురుముని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి మనం ఒక స్పూన్ సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు రైస్లో కూడా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని ఇందులో మళ్ళీ వేసుకోవాలి. ఇలా తురుమంతటిని చల్లారిన రైస్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నీట్గా నెమ్మదిగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ వస్తే మనకి ఈ పులుపు అనేది మొత్తం ఇలా అన్నంలోకి కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే టేస్ట్ కూడా మనకి చాలా బాగా వచ్చింది. మనకి మామిడికాయ పులిహోర చేయడం ఫస్టే కానీ చాలా టేస్టీగా చాలా యమ్మీగా కూడా కుదిరింది. ఇలా మధ్యాహ్నం ఈరోజు మేము ఈ పులిహోరలోకి బంగాళదుంప గ్రేవీ కర్రీని వండుకొని నీట్గా సర్వ్ చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా వచ్చింది. సరే, నేను చెప్పేలా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఈరోజు మాకు లంచ్లో అయితే ఇదే స్పెషల్. ఎంత బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye bye.